ఒక శిష్యుడు గురువుగారితో, భగవంతుడు సర్వంతర్యామి అంటారు కదా గురుజీ, హృదయంలో ఉండే హరిని వెతకడానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అని ప్రశ్నించాడు. మన ముఖం మన దగ్గరే ఉంటుంది నాయన, కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనబడడానికి అద్దంలో చూసుకుంటాము, అద్దంలో ప్రాణం లేదు. కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే పరమాత్మను తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాము, తెలియదగిన పరమాత్మ కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదైనా అద్దం లాంటిది కావాలి, అదే విగ్రహం. భగవంతుడు అంతటా ఉంటాడు, అలా అనుకున్నప్పుడు విగ్రహంలో కూడా పరమాత్మ ఉంటాడు. అందులో భగవంతుని చూసే భక్తి మనందరిలో ఉండాలి. మనలో ఉన్న భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడే భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందవచ్చు. అందుకే గుడికి వెళ్ళాలి శిష్య అని చెప్పాడు గురూజీ. మన పూర్వీకులు గుడికి వెళ్ళేటప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటికి వచ్చే ముందు కొద్దిసేపు గుడి మండపంలో గాని ప్రాకారంలో గాని కూర్చొని